మాజీ సీబీఐ డైరెక్టర్ నాగేశ్వరరావు సంచలన ట్వీట్ చేశారు. కాళేశ్వరాన్ని సీబీఐకి అప్పగించాలనే నిర్ణయం ద్వారా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుగమం చేస్తున్నారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిటీ రిపోర్టుపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించిన అధికార పార్టీ విచారణను సీబీఐకి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు సంచలన ట్వీట్ చేశారు. మాజీ సీబీఐ డైరెక్టర్ నాగేశ్వరరావు సంచలన ట్వీట్ చేశారు. కాళేశ్వరాన్ని సీబీఐకి అప్పగించాలనే నిర్ణయం ద్వారా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుగమం చేస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిటీ రిపోర్టుపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించిన అధికార పార్టీ విచారణను సీబీఐకి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు సంచలన ట్వీట్ చేశారు. మాజీ సీబీఐ డైరెక్టర్ నాగేశ్వరరావు సంచలన ట్వీట్ చేశారు. కాళేశ్వరాన్ని సీబీఐకి అప్పగించాలనే నిర్ణయం ద్వారా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుగమం చేస్తున్నారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిటీ రిపోర్టుపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించిన అధికార పార్టీ విచారణను సీబీఐకి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు సంచలన ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అధికారంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి విచారణ కోరడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ సంబంధించి ఇప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితి డిఫెన్స్ లో పడ్డట్టు కనపడుతా ఉంది. ఎందుకంటే నిన్న ఊహించినట్టుగా శాసనసభలో అధికార పార్టీ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినటువంటి ఆరోపణలు అక్రమాలు జరిగాయని ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు సిబిఐకి అప్పగించడంతో మొత్తంగా కూడా రాజకీయాలంతా కూడా ఒక టర్న్ అయినాయి. ఎందుకంటే ఒక సంచలన నిర్ణయంగా కూడా మారబోతా ఉంది. ఎందుకంటే అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించి రాష్ట్ర పరిధిలోనే ఏదైనా ఒక దర్యాప్తు సంస్థ ద్వారా జస్టిస్ పినాకిని ఘోషించిన నివేదికలోని అంశాలకు ఆధారంగా విచారణ చేయిస్తారు. ఏసీబీ లేకపోతే సిఐడి లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థ ద్వారా ఆ సిట్ ద్వారా విచారణ జరిపిస్తారని చెప్పేసి అంతా అనుకున్నారు. రాజకీయ వర్గాలు కూడా అలాంటి చర్చ ఉండేది. కానీ నిన్న శాసనసభలో సుదీర్ఘంగా జస్టిస్ పినాకిని ఘోషించినటువంటి నివేదిక పైన దాదాపు 10 గంటల సమయం చర్చ జరిగింది. ఆ చర్చ తర్వాత అన్ని పార్టీల యొక్క వాదోపవాదాలు విన్నారు. అల్టిమేట్ గా ప్రస్తుతం ఎందుకంటే ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి ఇలా అంశాల పట్ల కొంత కేంద్ర పరిధిలో ఉన్నవి, కొన్ని రాష్ట్ర పరిధిలో ఉన్నవి. ఎందుకంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ కావచ్చు, అదే విధంగా పర్యావరణ అనుమతులు కావచ్చు, ఇతరత్ర ఎక్కడ లొకేషన్ సంబంధించి ఎక్కడైతే మేడిగడ్డ తుమ్మిడిగడ్డ దగ్గర నీటి లభ్యత అంశాలంతా కూడా కేంద్ర పరిధిలోని సంస్థలు ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థకి ఇస్తేనే పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. రాష్ట్ర స్థాయికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి
దర్యాప్తు సంస్థ చేస్తే రెండు రకాలుగా ఇబ్బంది రాబోతుంది. ఒకటి అలా రాజకీయ కోణం ఉంది, కక్షపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుందని చెప్పేసి ఒక ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సందర్భంలో ఏదైనా నిజంగా తప్పని తేలినా కూడా శిక్షిస్తే అది అల్టిమేట్ గా ఏదైనా విచారణ సందర్భంగా రాష్ట్ర దర్యాప్తు సంస్థ విచారణ సందర్భంగా ఆ విచారణలో భాగంగా ఏదైనా అత్యధిక చర్యలకు పాల్పడితే అది అల్టిమేట్ గా ప్రజల్లో సెంటిమెంట్ బలోపేతమై కొంత పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వ్యూహాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి మొత్తంగా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు బంతిని ఇప్పుడు విచారణ మొత్తం కూడా కేంద్రంలో చేతిలోకి పెట్టడం చెప్పవచ్చు. ఎందుకంటే కొద్ది రోజులుగా బీజేపీ కూడా పలుమార్లు డిమాండ్ చేస్తూ వచ్చింది మొత్తం విచారణ సిబిఐకి అప్పగించాలని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన ఆరోపణల పైన ఆ సిబిఐకి విచారణ కోరాడు. సో ప్రస్తుతం సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో అనేకమైనటువంటి వాదనలు వినబడుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి సందర్భంలోనే ఇప్పుడు ప్రస్తుతం సిపిఐ మాజీ డైరెక్టర్ గా ఉన్నటువంటి నాగేశ్వరరావు కూడా కొంత సంచలన ట్వీట్ చేశారు. సో అది కొంత రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు మొత్తంగా కూడా బీఆర్ఎస్ కు రాజకీయంగా మొత్తం డిఫెన్స్ పడేలా మొత్తం అల్టిమేట్ గా అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు మొత్తం కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇప్పుడు సిపిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చేసిన ట్వీట్ కూడా రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పగించాలనే నిర్ణయం ద్వారా అల్టిమేట్ గా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రక్రియను చేయాలనుకున్న ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి సుగమం చేశాడు అని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు. అంటే గత కొద్ది రోజులుగా బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికర ఒప్పందం ఉంది, త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని చెప్పేసి అనేకమైనటువంటి వార్తలు ఇతరత్ర ప్రచారాలు జరిగాయి. ఎందుకంటే ఇది ఎందుకు వస్తుందో తెలియదు కానీ ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అని పదే పదే వస్తుంది. ఇటీవల కాలంలో గత కొద్ది రోజుల కవిత ఇదే రకంగా వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కేసీఆర్ సొంత కూతురైనటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత కూడా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరిగిందని చెప్పేసి కూడా కొంత ఒక రకంగా వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా మొన్న రీసెంట్ గా కూడా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయడానికి కవిత జైలు నుంచి విడుదల చేసే క్రమంలో అవసరమైతే పార్టీని బీజేపీలో విలీనం చేసేదానికి తాము సిద్ధంగా ఉన్నట్టు కూడా తను మధ్యవర్తిత్వం వహించాలని చెప్పేసి కూడా కేటీఆర్ తనను కోరాడు, కలిశాడని చెప్పేసి కూడా సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. తాజాగా ఇప్పుడు మొత్తం సిబిఐ వ్యవహారానికి కాళేశ్వరం చేయడంతో సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కూడా పొలిటికల్ గా అనాలిసిస్ చేస్తూ ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనంకే సీఎం రేవంత్ రెడ్డి మార్గం సుగమం చేశారు. ఎందుకంటే సిబిఐకి సంబంధించి విచారణ ఖచ్చితంగా జరిగితే అది కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు చుట్టే తిరుగుతుంది. ఆ ఇద్దరు నేతల చుట్టే సిబిఐ విచారణ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. సో అలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే అల్టిమేట్ గా ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ విలీనం కావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి యాంగిల్లో ఇప్పుడు సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు సంచలన ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.